ఇప్పుడు ప్రధాన అంశాలు చూద్దాం. ప్రశాంతంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్. ఉదయం నుంచి కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. ఓటేసిన ప్రధాని మోదీ, షా, ఖర్గే సహా ఇతర ప్రముఖులు. ప్రజలంతా తరలి రావాలని నేతల పిలుపు. అగ్రనేతల పర్యటనలతో రాష్ట్రంలో జోరుగా పార్టీల ప్రచారం. రాత్రికి ప్రధాని రాక. సీఎం రేవంత్, కేసీఆర్ సుడిగాలి పర్యటనలు. రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర నష్టాన్ని మిగిల్చిన గాలివాన. సర్కార్ ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన. సునీత విలియమ్స్ అంతరిక్ష యానం వాయిదా. రాకెట్ బాల్బులో సమస్యతో ప్రయోగం నిలిపివేత. నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 93 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే బంగాల్ అగ్రస్థానంలో ఉంటే మహారాష్ట్ర అట్టడుగున ఉంది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 సీట్లకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గుజరాత్లో 4.97 కోట్ల మంది ఓటర్లు ఉండగా 50,788 పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు గుజరాత్లో 9.87% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలో మిగిలిన 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.59 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 28,269 పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు కర్ణాటకలో 9.45% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 258 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.09 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. 23,036 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. అందరి కళ్లు పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో కేవలం 6.64% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1.88 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో అత్యంత ఆసక్తి నెలకొంది. ఉదయం 9 గంటల వరకు ఉత్తరప్రదేశ్లో 11.63% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బేతుల్ లోక్సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 127 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 20,456 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు మధ్యప్రదేశ్లో 14.22% పోలింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లోని 7 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. 168 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 13.24% పోలింగ్ నమోదైంది. బీహార్లోని 5 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 5 స్థానాల్లో 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు బీహార్లో 10.03% పోలింగ్ నమోదైంది. అస్సాంలోని 4 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతతో అస్సాంలోని మొత్తం 14 స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది. ఉదయం 9 గంటల వరకు అస్సాంలో 10.12% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బంగాల్లోని 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 57 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 73 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు పశ్చిమ బంగాల్లో 14.60% పోలింగ్ నమోదైంది. గోవాలో 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు గోవాలో 12.35% పోలింగ్ నమోదైంది.
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2 స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల 3వ విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిషాన్ ఉన్నత పాఠశాలలో ప్రధాని ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒక చిన్నారిని పిలిచి ఆమెతో ముచ్చటించారు. అంతకుముందు ప్రజలంతా తరలివచ్చి భారీ సంఖ్యలో ఓటు వేయాలని మోదీ ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు. గుజరాతీ, బెంగాలీ, హిందీ, కన్నడ సహా ఆయా రాష్ట్రాల భాషల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ లో ఓటు వేసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. आज तीसरे चरण का मतदान है। देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। సార్వత్రిక ఎన్నికల 3వ విడతలో దేశవ్యాప్తంగా ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు. కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, సినీ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా విధిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భాజపా గాంధీనగర్ అభ్యర్థి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ వెళ్లి ఓటు వేశారు. అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆయనతో పాటే ఓటు వేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా అహ్మదాబాద్ లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో నిలబడి ఆయన ఓటు వేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్ లోని షిలాస్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. పోర్బందర్ అభ్యర్థి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని నేతలు పిలుపునిచ్చారు. కర్ణాటకలోని కలబురిగి పరిధిలోని గుండుపట్టి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు. కలబురిగిలో కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రాధాకృష్ణను నిలుపగా భాజపా ఉమేష్ జాదవ్ ను నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, ఆయన కుమారులు విజయేంద్ర, రాఘవేంద్ర శివమొగ్గలో ఓటు వేశారు. విజయేంద్ర శివమొగ్గ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భాజపా విజయంపై యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాను పోటీ చేస్తున్న హుబ్బళ్లి స్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సైతం బారామతిలో ఓటు వేశారు. కుమార్తె సాయంతో వచ్చిన శరద్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత బారామతిలోనే మరో కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సుప్రియా సూలే ఓటు వేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో మాజీ సీఎం సుశీల్ కుమార్ సిందే, ఆయన భార్య, కుమార్తెలతో కలిసి ఓటు వేశారు. సిందే కుమార్తె ప్రణతి సిందే షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని లాతూర్లో సినీ నటి జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి వచ్చి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన కుటుంబ సభ్యులు సీహోర్లో ఓటు వేశారు. విదిశా లోక్సభ స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి మెయిన్పురి స్థానం అభ్యర్థి డింపుల్ యాదవ్తో కలిసి వచ్చి ఉత్తరప్రదేశ్లోని సైఫయిలో ఓటు వేశారు. ప్రియాంక పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తమ కంచుకోటైన అమేఠీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి చవిచూశారు. రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా 3 సార్లు అమేఠీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. అమేఠీలో కాంగ్రెస్ 18 సార్లు పోటీ చేస్తే ఏకంగా 15 సార్లు జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి బదులివ్వాలని ప్రియాంక భావిస్తున్నారు. అమేఠీలో కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న కిషోరీలాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతగా మంచి గుర్తింపు ఉంది. ఆయనకు నియోజకవర్గంతో గట్టి బంధం ఉన్నట్లు సమాచారం. అగ్రవర్ణాలు, గిరిజనులు, దళితులు, ముస్లింల నుంచి సంప్రదాయ మద్దతును ఆయన తిరిగి కూడగట్టగలరన్న నమ్మకం పార్టీకి ఉన్నట్లు తెలిసింది. అయితే అమేఠీని విడిచిపెట్టడం అనేది భారతీయ జనతా పార్టీకి గాంధీ కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే దిశగా మరిన్ని అవకాశాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2 రోజులుగా సూర్యాపేట జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గంటసేపు వాన పట్టడంతో జిల్లాలో పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రేపల్లె గ్రామంలో 4 ఎకరాల బొప్పాయి తోటలో చెట్లు నేలకూరిగాయి. పంట నష్టంతో అప్పుల పాలయ్యేలా ఉన్నామని ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు వాపోయారు. కరీంనగర్లో భాజపా నేత బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించనట్లే. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి. 6 గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసారు, లేదా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ పోతుందని భావించే అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు చేరిన కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ స్వలాభిపేక్షను పక్కబెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి, కరీంనగర్ అభివృద్ధిని నమ్మి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వాళ్ళు స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళా కొత్త దుకాణం చేసిండు, మళ్ళా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయననట మోడీ గారు అరెస్టు చేయాలని చూసిండట. ఇలా అవినీతిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పనులు సహించదు. ఇలా కేసీఆర్కి ఎందుకు భయం పుట్టుకున్నది? ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వు ఏం అవినీతి పాల్పడకుంటే, నువ్వేం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా, సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఏం తప్పు చేయకుంటే, నువ్వు శుద్ధ పూస లెక్క ఇవాళ నేను ఏం చేయలే, నన్ను నోట్లో ఏలు పెడితే కూడా కొరక, నాకు ఏం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకుల లెక్క నటించి నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్ర రాశి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాలో పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నావు. ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తున్నావు. వాళ్ళు ఎట్లనంతా నేను ప్రజలు నమ్మించి గొంతు కోసినటువంటి జాతిని నీ పార్టీ. ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్ళే, నీ నాన్నకి బొమ్మ పోస్తులు అంటారు. ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా ప్రజలు గుణపాఠం చెప్తారనే విషయాన్ని ఇంకా నువ్వు గుర్తిస్తలేవు. వాళ్ళిద్దరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడలే, ప్రజల గురించి ఫైట్ చేయలే. వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఎప్పుడు జైలుకోలే. వాళ్ళిద్దరి మీద ఏం ప్రజా సమస్యలు ఫైట్ చేసిన కేసులు లేవు. వాళ్ళు దేశం గురించి ఎప్పుడు ఆలోచించలే, కరీంనగర్ పార్లమెంట్ గురించి ఎప్పుడు ఆలోచించలే, తెలంగాణ గురించి అసలే ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా. నీ ముఖం చూసి ఓటేద్దామంటే నీ ముఖం చెల్లకనే అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుపోయి కరుగాల్చి వాత వెళ్తాను నేను నీ బిస్తర్ అనుకోని తనిమి కొట్టే విధంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. మళ్ళా నువ్వు
సెకండ్ ప్లేస్ రావడానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు. అంటే నువ్వు పేద, నీ కుటుంబంలో అవినీతి పార్టీ మీది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు శుద్ధపూసలు అయితే, మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి, లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడినప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడారో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమేనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకుపోయి చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి వాళ్ళ బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలను మీరు మోసపోకండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి, లేకుంటే ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో లేరు, ఏ రోజు మీ సమస్యను ఫైట్ చేయలే, ఏ రోజు మీకోసం జైలుకోలే, ఏ రోజు మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలే. నిషేధిత తీవ్రవాద సంస్థ 6 ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు తీసుకున్నారు అనే ఆరోపణలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. దేవేంద్రపాల్ భుల్లార్ విడుదలకు సహకరించినందుకు ఖలిస్తాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ $1,60,00,000 స్వీకరించినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఫిర్యాదుకు ఎలక్ట్రానిక్ ఆధారాలను జత చేసినట్లు పేర్కొన్న ఎల్జీ వాటిపై ఫోరెన్సిక్ పరిశీలన సహా దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. నిషేధిత తీవ్రవాద సంస్థ నుంచి నిధులు స్వీకరించారని ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందినట్లు హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ వివరించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన వేళ ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎల్జీ ద్వారా మరో కుట్రకు భాజపా తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో భాజపా ఓడిపోవటం ఖాయమని ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షయానం వాయిదా పడింది. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్ అంతరిక్షయానానికి సిద్దమయ్యారు. సరిగ్గా రాకెట్ ను నింగిలోకి పంపే 2 గంటల ముందు వాల్వ్లో సమస్యను గుర్తించిన ఇంజనీర్లు కౌంట్ డౌన్ ను నిలిపివేశారు. అట్లాస్ రాకెట్ ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్లో సమస్యను గుర్తించినట్లు ఇంజనీర్ డెల్లిస్ రైస్ వెల్లడించారు. వ్యోమగాములు లేకుండా 2019లో బోయింగ్ చేపట్టిన స్టార్ లైనర్ ప్రయోగం విఫలమైంది. తర్వాత మళ్లీ ప్రయత్నించగా పారాచూట్ ప్లమాబుల్ టేప్లో లోపాలు గుర్తించారు. ఈసారి వ్యోమగాములతో స్టార్ లైనర్ తొలి ప్రయోగాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. సునీత బుచ్విల్ మోర్లను లాంచ్ ప్యాడ్ నుంచి వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ఈ ప్రయోగం విజయవంతమైతే వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో వారం రోజులు బస చేయాల్సి ఉంది. మళ్లీ ప్రయోగం ఎప్పుడూ బోయింగ్ సంస్థ వెల్లడించలేదు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్వీప్ కార్యక్రమంలో భాగంగా 5K రన్ ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు 5K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం వంటిదని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రతిజ్ఞను చేశారు.